జీడీకే వన్నింగ్లైన్లో శుక్రవారం శ్రీ గణేష్ సహిత దుర్గామాత ఆలయ 24వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షులు అనితా లలిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై గని మేనేజర్ సుధీర్తో కలిసి శ్రీ గణేష్ సహిత దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షులు అనితా లలిత్ కుమార్, గని మేనేజర్ సుధీర్ మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపుతో గని కార్మికులంతా క్షేమంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అమ్మవారు రక్షణగా నిలవాలని ఆకాంక్షించారు. గణేష్ సహిత దుర్గామాత అమ్మవారి 24వ వార్షికోత్సవ వేడుకలను గని అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు కలిసి ఘనంగా జరుపుకోవడం, ఈ వేడుకల్లో తాము కూడా పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం గని ఆవరణలో అందరితో కలిసి సహపంక్తి భోజనాలను గావించారు. అందరికీ నమస్తే. ఈరోజు ఆర్జీవన్ ఏరియాలో గోదావరిఖండ్లో జీడీకే వన్నింగ్ లైన్లో 24వ దుర్గామాత గుడి వార్షికోత్సవం జరుగుతున్నది. ఇందులో కుటుంబాలు, పిల్లలు, పెద్దలు, ఉద్యోగస్తులు, అట్లనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ పాల్గొని అమ్మవారి పూజలు చేసినారు. అమ్మవారి దర్శనం చేసుకొని సహపంక్తి భోజనం చేయడం జరుగుతున్నది. ఇది చాలా మంచి సంప్రదాయం. మా ఇళ్ళలో పనిచేసేవారు వారి కుటుంబాలందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించి ఈ రకంగా పూజ చేయడం అనేది అనాదిగా వస్తున్నది. ఇది మంచి సంప్రదాయం. ఇందులో పాల్గొనడం నాకు కూడా సంతోషంగా. వన్నింగ్లైన్ దుర్గాదేవి అమ్మవారి 24వ వార్షికోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగినవి. అసలు ఎంట్రన్స్ నుంచే అద్భుతమైన అలంకరణ చేశారు. ముగ్గులు ఎవ్రీ టైం మేము అదే అనుకుంటాం, ఇక్కడ చూస్తే ముగ్గులు మేము ఎంత బ్యాక్వర్డ్ ఉన్నామని చాలా చక్కటి ముగ్గులు వేశారు. అలంకారం అంతా సూపర్గా చేశారు. ఎక్కడెక్కడ అమ్మవారు కూడా చాలా కళ్ళలో ఉన్నారు. ఇవాళ మా అందరి అదృష్టం, శుక్రవారము అమావాస్య రోజు అమ్మవారిని దర్శించుకోవడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. మరి అమ్మవారు ఈ మైన్కే కాకుండా మన ఏరియా, మన సింగరేణి సంస్థ అండ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వారి కరుణా కటాక్షాలతో మంచి కాపాడాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మేమందరము. అండ్ ఇక్కడ సహపంక్తి భోజనాలు అసలు ఇంత పెద్ద మెనూ ఉంటుందని ఊహించలేదు. పెళ్లిలో ఉన్నంత మెనూ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. అది కూడా చాలా టేస్టీగా, అమ్మవారి ప్రసాదం ఎప్పుడైనా బాగానే ఉంటుంది, ఈరోజు కూడా బాగున్నది. శుక్రవారం రోజు 24 సంవత్సరంగా ఆ గుడిలో ఉండి వార్షికోత్సవం కోసం మీ అందరికీ స్వాగతం చేస్తున్నాం. నా పేరు సుధీర్ చెప్తారు, మేనేజర్ జగన్ గారు. ఈ కార్యక్రమంకి మీ అందరికీ మేనేజర్స్ కానీ, మన మైన్ వర్కర్స్ కానీ, కార్మికులు అందరికీ వాళ్ళకి స్వాగతం చెప్పేసి, నా మైన్ తరఫున అందరికీ స్వాగతం చెప్పేసి ఈ కార్యక్రమానికి సక్సెస్గా చేయాలని కోసం కోరుకుంటాను. మా అమ్మవారి కోసం ఈ మైండ్గా ఈ సంవత్సరం చాలా మంచి జరిగింది. ప్రొడక్షన్ కానీ సేఫ్టీ కోసం వాళ్ళకి చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ ఇంకా మంచిగా జరగాలి వరకే ప్రార్థన చేసి ఈ అవకాశం ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఎస్ఓ2 జీఎం చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారులు శ్రావణ్ కుమార్, హనుమంత్ రెడ్డి, గని ఏజెంట్ ఎల్ రమేష్, సేఫ్టీ ఆఫీసర్ నూతి శ్రీను, వెల్ఫేర్ ఆఫీసర్ సాయి నిహాల్, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో పాటు ఇతర యూనియన్ నాయకులు, అధిక సంఖ్యలో గని కార్మికులు పాల్గొన్నారు.